తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్ అధికారుల క్యాడర్ కేటాయింపుల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలి వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యూహాత్మక పరిపాలనా వర్గాలలో తీవ్ర కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి పోస్టింగ్ కేటాయించకుండా నేరుగా సాధారణ పరిపాలనా శాఖకు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి ఆమ్రపాలికి మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు, క్యాడర్ వివాదాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమ్రపాలిపై ఏపీ ప్రభుత్వం ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం జరిపిన క్యాడర్ కేటాయింపుల్లో ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించారు. మొదటి నుంచి కూడా ఆమె ఏపీ క్యాడర్లో పనిచేసేందుకు తీవ్ర విముఖత చూపుతున్నారనే విమర్శలు, ప్రచారాలు బలంగా వినిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల ఏపీ టూరిజం ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆమె తీరుపై ప్రభుత్వ వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత 3 నెలలుగా ఆమె వరుసగా సెలవుల్లోనే ఉండడం, పెట్టిన సెలవుల గడువు పూర్తయినప్పటికీ తిరిగి విధుల్లో చేరకపోవడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. ప్రభుత్వ శాఖల పనితీరు మందగించకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. నిజానికి కాటా ఆమ్రపాలి హైదరాబాద్నే తన స్వస్థలంగా భావించి తెలంగాణ క్యాడర్లోనే కొనసాగాలని మొదటి నుంచి గట్టి ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో పనిచేయడంపై ఉన్న ప్రత్యేక ఆసక్తి కారణంగానే ఆమె ఏపీకి వెళ్లేందుకు నిరాకరిస్తూ వచ్చారు. ఈ క్యాడర్ కేటాయింపుల విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ గత 10 ఏళ్లుగా ఆమె సుదీర్ఘమైన అడ్మినిస్ట్రేటివ్ న్యాయ పోరాటం చేశారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి ప్రారంభించి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆపై హైకోర్టు వరకు ఆమె అనేక ఐఏఎస్ అధికారులతో కలిసి వరుసగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే క్యాడర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం డిఓపిటి నిబంధనలే తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ క్యాట్ హైకోర్టుల్లో ఆమెకు చొక్కెదురైంది. డిఓపిటి ఆదేశాల ప్రకారం ఏపీ క్యాడర్కు కేటాయించిన అధికారులు ఖచ్చితంగా ఏపీలోనే నివేదించాల్సి ఉంటుందని న్యాయస్థానాలు తేల్చి చెప్పడంతో ఆమె న్యాయ పోరాటం విఫలమైంది. చట్టపరమైన మార్గాలు అన్నీ మూసుకుపోవడంతో ఆమె గత్యంతరం లేక ఏపీలో విధులు నిర్వహించడానికి సిద్ధపడినప్పటికీ మానసికంగా అక్కడ పనిచేయడానికి సిద్ధంగా లేరనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆమె సుదీర్ఘ లీవులో వెళ్లడం, విధులకు దూరంగా ఉండడం ఈ పరిణామాలకు దారితీశాయి. ప్రస్తుతం ఆమ్రపాలిని ఎలాంటి పోస్టింగు లేకుండా జీఏడీకి బదిలీ చేయడంతో ఆమె తదుపరి అడుగు ఏంటనేది తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. తెలంగాణకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కావడం, ఏపీలో పనిచేయడానికి విముఖత ఉండడంతో ఆమె తీవ్రమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకుంటారా, లేదా ప్రభుత్వం కేటాయించే తదుపరి సాధారణ పోస్టింగ్లో చేరి ఏపీలోనే తన సర్వీస్ను కొనసాగిస్తారా అనే అంశంపై తీవ్రమైన సస్పెన్స్ నెలకొంది. ఒక సీనియర్ అధికారిని ఈ విధంగా జీఐడీకి పరిమితం కావడం, వీఆర్ఎస్ వైపు ఆలోచిస్తూ ఉండడం ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఆమ్రపాలి విధుల్లో చేరతారా, లేక సర్వీస్కు స్వస్తి పలుకుతారా అనేది చూడాల్సి ఉంది.